హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో పప్పుచారుని ఎలా చేయాలో చూద్దాం. ఈ పప్పుచారులో ఎలాంటి కూరగాయలు వాడకుండా చాలా రుచికరంగా మరియు తొందరగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును వేసుకోవాలి. వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పప్పుకు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేంత వరకు వేరొక బౌల్లోకి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత అడుగు మందంగా ఉన్న పెద్ద గిన్నెను తీసుకొని ఇందులో ఉడికించుకున్న పప్పును వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ని పొడవుగా ఇలా కొంచెం లావుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 టమాటాను వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టి 10 నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడు ఇలా చిన్న రోల్ తీసుకొని 4-5 వెల్లుల్లిపాయలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పేస్టుని మరుగుతున్న పప్పుచారులోకి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కాడలతో సహా వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి పోపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెల్లుల్లిపాయలను వేసుకోవాలి దంచి. కొద్దిగా ఇంగు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న పప్పుచారులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయినట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.